హలో గాయస్, వెల్కమ్ టు యాస్పిరెంట్ జర్నీ. ఈరోజు నేను మీ అందరితో నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ జేఈ కానీ, వీటి గురించి వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైంలో ఎంత ఎఫెక్టివ్గా చదవాలి, వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఈ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ ఉంది కదా లాస్ట్ ఇయర్ది, ఇది జస్ట్ 4 monthsలో కంప్లీట్ చేశాను. మీరు కూడా ఇలానే పర్ఫెక్ట్ స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే జస్ట్ 120 daysలో మీరు ఏం చేస్తే ఆర్ఆర్బీ జేఈ కానీ ఎన్టీపీసీ కానీ ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చో నేను చెప్తాను ఈ వీడియోలో. సో జస్ట్ ఈ 120 days మీరు నాతో కలిసి ట్రావెల్ చేసినట్లయితే, మీరు ఏ కోచింగ్ తీసుకోకపోయినా నేను చెప్పిన రిసోర్సెస్ అండ్ నేను చెప్పే క్లాసెస్ మీరు రెగ్యులర్గా వింటున్నట్లయితే, మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ జేఈ కానీ ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ ఏ ఎగ్జామ్ని అయితే టార్గెట్ చేస్తారో ఆ ఎగ్జామ్ని మీరు కన్ఫామ్గా క్రాక్ చేస్తారు. ముందుగా జేఈ, ఎన్టీపీసీ, ఏఎల్పీ అండ్ టెక్నీషియన్, దీనికి డిప్లొమా ప్లస్ బీటెక్ ఎలిజిబుల్, డిప్లొమా ఆర్ బీటెక్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఎన్టీపీసీకి అండర్ గ్రాడ్యుయేషన్కి అయితే ఇంటర్మీడియట్ ఆ డిప్లొమా అవుతుంది, డిప్లొమా ఎలిజిబుల్ అవుతుంది. అది గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినట్లయితే బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఏఎల్పీకి డిప్లొమా అండ్ బీటెక్ రెండు ఎలిజిబులే, ఏది ఇచ్చేసినా ఎలిజిబుల్ ఉంటుంది. టెక్నీషియన్కి ఐటీఐ. సో నేను ఈ వీడియో ద్వారా మీరు కంప్లీట్గా కన్ఫామ్గా నాకు 2025లో జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్టీపీసీది ఎలా ఉంటుంది, తర్వాత ఏఎల్పీది ఎలా ఉంటుంది, టెక్నీషియన్ ఎలా ఉంటుంది చూద్దాం. వీటిలో మ్యాక్సిమం క్వాంటిటీ, రీజనింగ్, జనరల్ సైన్స్ అనేవి ఆల్మోస్ట్ 4 పోస్టులకి ఒకటే. సో మీరు ఒకవేళ మీ దగ్గర ఐటీఐ లేకుండా జేఈ, డిప్లొమా కానీ బీటెక్ ఉన్నట్లయితే జేఈ, ఎన్టీపీసీ రెండింటిని టార్గెట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒకవేళ ఏఎల్పీ కూడా టార్గెట్ చేయొచ్చు. లేదు జస్ట్ ఓన్లీ డిగ్రీ ఉన్నట్లయితే ఎన్టీపీసీ టార్గెట్ చేయొచ్చు. ఓన్లీ ఐటీఐ ఉన్నట్లయితే టెక్నీషియన్ అండ్ ఏఎల్పీ టార్గెట్ చేయొచ్చు. సో కంబైన్డ్ వేలో మీరు ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకొని మీరు టార్గెట్ చేసినట్లయితే మీకు 2025 నోటిఫికేషన్స్లో ఏఎల్పీ కానీ జేఈ కానీ లేదా ఎన్టీపీసీ కానీ వీటిలో ఏదో ఒకటి అయ్యింది. వీటితో పాటు గ్రూప్ డి కూడా గ్రూప్ డి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఇదే సిలబస్ ఉండిద్ది. క్వాంటిటీ, రీజనింగ్ సేమ్ ఉండిద్ది, జనరల్ సైన్స్ సేమ్ ఉండిద్ది, జనరల్ అవేర్నెస్ సేమ్ ఉండిద్ది, కాబట్టి వెయిటేజ్ డిఫరెన్స్ ఉండిద్ది. సో మీరు ఈ 120 days నాతో ట్రావెల్ చేసినట్లయితే కన్ఫామ్గా షూర్ షార్ట్గా క్వాంటిటీ, రీజనింగ్లో మీకు ఏ డౌట్ లేకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. సో ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ ఆర్ఆర్బీ జేఈతో స్టార్ట్ చేద్దాం. ఆర్ఆర్బీ జేఈ సిబిటి 1, 2 ఉంటాయి. ఇక్కడ ఆర్ఆర్బీ జేఈ 2025 టార్గెట్ చేద్దాం అని అనుకుందాం. మన ఎగ్జాంపుల్ సిబిటి 1లో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అంటే ఎంత అయింది? 30 + 30 60, 60 + 25 85, 85 + 15 అంటే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. దీనికి 90 minutes టైం ఇస్తారు, టైం తక్కువ, అండ్ 1/3 నెగిటివ్ ఉండేది, గుర్తుపెట్టుకోండి. సో మ్యాథమెటిక్స్ ఉండేది, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. నెక్స్ట్ సిబిటి 2కి వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్, అంటే మీరు ఒకవేళ మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. వీటి నుంచి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఇది పక్కన పెడదాం మనం. దీనికి మనం టెక్నికల్కి కూడా ఆల్రెడీ సిబిటి 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిబిటి 2కి సంబంధించిన వీడియో చేద్దాం. నెక్స్ట్ వీటిలో అంటే సిబిటి 1లోను సిబిటి 2లోను జనరల్గా కామన్గా ఉండేది ఏంటంటే జనరల్ సైన్స్, కానీ కంప్లీట్గా కాదు. ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వస్తుంది. కానీ ఇక్కడ మనకి సిబిటి 2లో ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వస్తుంది. ఓకేనా? సో ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అంటే పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, వీటన్నిటి నుంచి దీన్ని జనరల్ అవేర్నెస్ అని అంటాం. వీటితో పాటు కంప్యూటర్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని అంటే 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్.
నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో ఇది వచ్చేసరికి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. CBT 1లో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలి, మీరు కన్ఫామ్గా అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉండాలి అనుకున్నారనుకోండి, 60 మార్క్స్కి 70+ టార్గెట్ చేసినట్లయితే రా మార్క్స్ 70+ టార్గెట్ చేసినట్లయితే మీరు ఆల్మోస్ట్ ఇన్ అయిపోయినట్లయితే. ఈ ఎగ్జామ్ అయినా కాదు, నేను సింపుల్గా చెప్తాను ఒక స్ట్రాటజీ. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా సరే, అది ఏ ఎగ్జామ్ అయినా సరే, PSUs అవనివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా, బ్యాంక్స్ అయినా సరే, ఏ ఎగ్జామ్కైనా మనం ఎప్పుడైనా సరే 70% స్కోర్ చేసినట్లయితే, నెగిటివ్ ఉంటే మాత్రం మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలిగినట్లయితే, ఏ ఎగ్జామ్ అయినా సరే 70% మీకు, అంటే మన సిలబస్ ఫాలో అయినంత మాత్రాన ప్రతి క్వశ్చన్ అందులో నుంచే వస్తుందని గ్యారంటీ మనకు ఉండదన్నమాట. మనం చదివిన దాని నుంచే రావాలని రూల్ లేదు. సో ఈ 70% క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా 70 to 80%, యాక్చువల్గా చెప్పాలంటే 80 to 85% క్వశ్చన్స్ అనేవి PYQs. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి SSC ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది, రైల్వే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. సో రిపీట్గా కొన్ని టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తుంటాయి, అంతకుమించి కొత్తగా డిస్కవర్ చేసి క్వశ్చన్స్ ఇవ్వలేడు. సో వాటి నుంచి 70 to 75 క్వశ్చన్స్, అంటే ఈ 80-85 క్వశ్చన్స్లో మనం 70 to 75 ఆన్సర్ చేసినట్లయితే మనం ఇన్ అయిపోయినట్లే. కొత్తగా వచ్చే వాటి గురించి మనకు అనవసరం అనమాట. మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో, ఏవైతే PYQస్లో ఆల్రెడీ అడిగాడో ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ప్రిపేర్ అయ్యి వాటిని యాక్యురసీ అనమాట, పక్కా యాక్యురసీతో మనం ఎగ్జామ్ రాసినట్లయితే మనం ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చు. ఇక రైల్వే, NTPC అయినా, JEE అయినా, ALP అయినా, ఏ ఎగ్జామ్ అయినా అంతే, యాక్యురసీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో వీటిలో RRB JEE మ్యాథమెటిక్స్ టాపిక్ వైజ్ చూద్దాం. CBT 1కి చెప్తున్నాను నేను. CBT 1 గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. CBT 2 అనేది CBT 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, లేదా CBT 1 టాపిక్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాక CBT 2 టాపిక్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో CBT 1 చూద్దాం ఫస్ట్. ఇక్కడ సింప్లిఫికేషన్స్ 3 to 4 క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ 4 to 5 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ 2 to 3, యావరేజెస్ 2 to 3, LCM HCF 1 to 2 మార్క్స్, పర్సంటేజ్ 3 to 4 మార్క్స్, టైమ్ అండ్ వర్క్ 3 to 4 మార్క్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 2 to 3 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 to 3 మార్క్స్, ఎస్ఏ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 to 3 మార్క్స్, ట్రిగ్నోమెట్రీ 1 to 2 మార్క్స్, స్టాటిస్టిక్స్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇలాంటివన్నీ కలిసి వస్తాయి, ఇవి 3 to 4 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి మెన్స్ట్రేషన్ 2 to 3 మార్క్స్. సో ఇవన్నీ టోటల్ టాపిక్స్ కలిపి ఆన్ అండ్ యావరేజ్ ఎంత వచ్చాయంటే 15 టాపిక్స్ వచ్చాయి. నేను ఈ 15 టాపిక్స్ని మీకు 45 డేస్లో డైలీ 1 hour చొప్పున యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చెప్తాను. డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి కోర్సెస్ పర్చేజ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. సింపుల్గా నేను నేను ఇంకొక బుక్ PYQస్కి ఏదో ఒక బుక్ ఫాలో అయినా పర్లేదు, నేను చెప్పే బుక్ ఫాలో అయినా పర్లేదు, మీరు అది రిఫర్ చేసినట్లయితే ఎగ్జామ్ అయిపోయినట్లయితే. సేమ్ దీనికి కూడా అంతే అనమాట. రీజనింగ్ 3 to 4 మార్క్స్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీ, సీటింగ్ అరేంజ్మెంట్, క్లాక్స్, క్యాలెండర్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ సైన్స్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, నెక్స్ట్ ఏజెస్ కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, లేదా అట్లీస్ట్ మినిమం 2 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. వీటన్నిటిని ఒక 15 డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 45 డేస్ 15 డేస్ ఎంత అయింది, 60 డేస్ అయింది ఇక్కడికి. అంటే 2 monthsలో కాంటెంట్ రీజనింగ్ అయిపోయింది. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే జనరల్ సైన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని ఎగ్జామ్స్లోనూ అడుగుతాడు. సో చూడండి, ఇది జనరల్ సైన్స్. ఫిజిక్స్ ఒక 10 days చెప్తాను, నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా 10 days, బయాలజీ కూడా 10 days. ఇలా ఈ 3 టాపిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తున్నప్పుడు నేను చెప్పే రిసోర్సెస్ ఫాలో అయినట్లయితే మీరు ఈ రెండింటిని కూడా కంప్లీట్గా చూసేయచ్చు. అంటే ఈ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కూడా నేను చెప్పినట్టు ఫాలో అయినట్లయితే మీరు క్రాక్ చేయొచ్చు. సో ఇది ఒక 30 days చెప్తాను. ఏమని చెప్పాను, ఫస్ట్ నార్మల్గా క్వాంట్కి వచ్చేసరికి 45 days అడిగాను, రీజనింగ్ ఒక 15 days అడిగాను మీవి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఒక 30 days అడిగాను. సో టోటల్ 90 days. ఈ 90 daysలో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ 45 + 15 60, 60 + 90, 60 + 30 90 క్వశ్చన్స్. అంటే 90% ఆఫ్ సిలబస్ అనేది, వెయిటేజ్ అనేది ఈ 3 టాపిక్ల నుంచి వస్తున్నాయి. ఇంకో 10% అనేది దేంట్లో జనరల్ అవేర్నెస్ నుంచి 90 daysలో కవర్ చేస్తున్నాను. ఇది 90 daysలో కవర్ చేసిన తర్వాత ఏంటంటే వీటిలో వెయిటేజ్ గురించి చూసినట్లయితే
జనరల్ సైన్స్ 30, నెక్స్ట్ రీజనింగ్ 25, క్వాంట్ 30 అయినట్లయితే 85. సో 85% ఆఫ్ వెయిటేజ్ అనేది ఓన్లీ ఈ 3 టాపిక్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం మెయిన్ ఈ మూడింటిని టార్గెట్ చేసినట్లయితే కన్ఫర్మ్గా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. వీటితో పాటు జనరల్ అవేర్నెస్ క్లాసెస్ మనకు ఉన్న టైంని బట్టి మనం అనుకున్న టైంకి రీచ్ అయిపోతున్నట్లయితే వీటిలో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కంప్లీట్ చేస్తాను. సో ఇవి ఒక 15 మార్క్స్, 15 క్వశ్చన్స్. సో వీటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒకవేళ 15 డేస్ తీసుకున్నట్లయితే మధ్యలో హాలిడేస్ కానీ నేను వేరే వాటికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట యూపీఎస్సీకి. సో నాకు అవ్వని టైంలో ఈ 15 డేస్ లేజర్ టైం ఏదైతే ఉందో దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను. సో మీకు ఆన్ అండ్ యావరేజ్ 120 డేస్లో జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ అవేర్నెస్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత నాది. మీరు కంప్లీట్గా వీడియోస్ని వాచ్ చేసి నేర్చుకొని నోట్ చేసుకొని నేను చెప్పే పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే కన్ఫామ్గా ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. ఇది నా ష్యూరిటీ. ఇది అయిపోయిన తర్వాత నేను రిసోర్సెస్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఎన్టీపీసీ అవనివ్వండి, జేఈ అవనివ్వండి, ఏఎల్పీ అవనివ్వండి, గ్రూప్ డి అవని ఏదైనా సరే అనమాట. సేమ్ క్వాంటికి ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ వేరే ఏదైనా క్లాస్ వింటున్నట్లయితే క్లాస్ విని నోట్స్ ఫాలో ఉన్నట్లయితే ఆ నోట్స్ ప్లస్ నా క్లాసెస్ చూడండి. దాంతోపాటు ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఇది చూడండి, వైసీటీ పబ్లికేషన్స్ వారిది పీవైక్యూస్ ఉంటాయి అన్నమాట. ఇదైనా మీరు పర్చేజ్ చేసుకొని చూడొచ్చు, లేదా టెలిగ్రామ్లో ఎక్కడైనా చూసినా సరే దొరికిద్ది. నేను టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్స్ అని మీకు అందులో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ రీజనింగ్ కూడా సేమ్ అనమాట. వైసీటీది కానీ పెనాకిల్ పబ్లికేషన్స్ అని ఒకటి ఉండిద్ది. మీరు ఆ పెనాకిల్ పబ్లికేషన్స్ది పీవైక్యూస్ వాడినా పర్లేదు. ఇది కానీ వైసీటీ కానీ రీజనింగ్ అయినా అంతే. సేమ్ జనరల్ సైన్స్కైనా అంతే, జనరల్ సైన్స్ కూడా అంతే. జనరల్ సైన్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే సరిపోయింది మీకు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా డెప్త్ కావాలి, నేను ఆల్రెడీ సైన్స్ క్లాసెస్ కూడా మీకు చెప్తాను. సైన్స్ క్లాసెస్ చెప్పినప్పుడు మీకు ఇంకా డెప్త్ కావాలి, నేను ఇంకా ముందే చదివేసుకుంటాను అని అనుకున్నట్లయితే అరిహంట్ ఎన్సైక్లోపీడియా అని ఒక బుక్ ఉండిద్ది జనరల్ సైన్స్కి. ఆ బుక్ కొంచెం పెద్దగా ఉండిద్ది. అన్ని టాపిక్స్ పేజ్ టు పేజ్ చదవాలని మీకు టైం సరిపోకపోవచ్చు. సో నేను కొన్ని మెయిన్ టాపిక్స్ని యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లాసెస్ కింద. రిమైనింగ్ వాటిని ఏంటి రిమైనింగ్ టాపిక్స్ మీరు ఆ బుక్ అండ్ ఇది నన్ను అడిగితే నాకు ఈ బుక్ బైబిల్లో పనిచేసింది. ఈ జనరల్ సైన్స్ బుక్ ఏదైతే ఉందో బైబిల్లో పనిచేసింది నిజంగా, క్లియర్గా చెప్తున్నాను నేను. వీటితో పాటు నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఏంటంటే జనరల్ అవేర్నెస్కి ఇదిగో ఈ పీడిఎఫ్ అయినా వాడుకోవచ్చు మీరు పీవైక్యూస్కి. అండ్ వీటితో పాటు లూసెంట్, వీటితో పాటు అంటే మీకు అవసరం అనుకుంటే టైం ఉండి నేను చదువుతాను అని అనుకుంటే జస్ట్ నా క్లాసెస్ విని ఈ పీవైక్యూస్ బిట్స్ సాల్వ్ చేస్తే సరిపోయింది. ఆ తర్వాత లేదు నేను పీవైక్యూస్ చేయను అనుకుంటే లూసెంట్ చదివినా బాగానే ఉండిద్ది, మీ ఇష్టం అనమాట జనరల్ అవేర్నెస్కి. సో కామన్గా ఏ ఎగ్జామ్కైనా రిసోర్సెస్ అయితే ఇవే. ఇప్పుడు ఎన్టీపీసీకి వచ్చినట్లయితే చూడండి, సేమ్ CBT 1కి మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్. పైన ఏదైతే చెప్పానో అవే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండిద్ది, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ. సో ఇవన్నీ పనికొస్తాయి. సో సేమ్ అనమాట, సేమ్ సిలబస్ అని అడిగితే CBT 2 కూడా సేమ్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అదే సేమ్ సిలబస్. కాకపోతే జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ అనేది ఎక్కువ కొంచెం. ఇక్కడ 40 క్వశ్చన్స్ అయినట్లయితే ఇక్కడ 50 క్వశ్చన్స్. రీజనింగ్ ఇక్కడ 30 క్వశ్చన్స్, ఇక్కడ 35. మ్యాథ్స్ ఇక్కడ 30 క్వశ్చన్స్, ఇక్కడ 35. అంటే 5 అండ్ ఇంకో 10 పెరిగింది అనమాట అంతే. సేమ్ ఎన్టీపీసీ చూసారు కదా మీరు, నేను చెప్పినట్టే జేఈ కానీ ఎన్టీపీసీ కానీ మీరు రెండిట్లో ఏ ఎగ్జామ్ అంటే నేను చెప్పిన వీడియోస్ విని నోట్ చేసుకొని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసినట్లయితే సేమ్ ఎన్టీపీసీకి రెడీ అయిపోతారు, మీరు జేఈకి ప్రిపేర్ అయిపోతారు. నెక్స్ట్ ఏఎల్పీ ప్యాటర్న్ చూడండి, ఇది చూసిన తర్వాత కూడా మీకు అర్థమైపోయింది. ఏఎల్పీ 20 క్వశ్చన్స్ రీజనింగ్ చూడండి, ఏఎల్పీ 20 క్వశ్చన్స్ రీజనింగ్, మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 20 క్వశ్చన్స్. సో ఈ మూడింటి నుంచి
మీరు ఇలా టార్గెట్ చేసినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు. చూడండి, జస్ట్ 3 టాపిక్స్ నుంచి CBT 1లో ఎక్కువ వెయిటేజ్ వస్తుంది. ఎంత 65 వస్తుంది. టోటల్ 75 మార్క్స్కి అయితే 65 క్వశ్చన్స్ ఈ 3 టాపిక్స్ నుంచి వచ్చింది. సో క్వాంటిటీ, రీజనింగ్, జనరల్ సైన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు CBT 2 కూడా సేమ్, మ్యాథ్స్, రీజనింగ్ ఎక్కువ వెయిటేజ్ ఉండేది. వీటితో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇందులో ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి. వీటితో పాటు ఇంజనీరింగ్, డ్రాయింగ్ అలా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి కూడా యాడ్ అవుతాయి. అవి నేను CBT అంటే ALP CBT 1 అయిపోయిన తర్వాత CBT 2 ఎగ్జామ్కి ముందు ఆ క్లాసెస్ చెప్తాను. వీటితో పాటు ట్రేడ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్, ఇందులో మెరిట్ అవసరం లేదు, ఇందులో మెరిట్ కావాలి మనకి. సో ALP కూడా మీకు అర్థమైంది కదా, సేమ్ టార్గెట్, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్. ALP కూడా సేమ్ ఒకటే రొటీన్ అనమాట. NTPC కానీ, JEE కానీ, ALP కానీ, ఈ మూడింటికి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఫస్ట్ వేసేయాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఆ క్లాసెస్ కూడా నేను చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి కదా, సేమ్ చూడండి, ఇందులో కూడా సిలబస్ రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ అండ్ బేసిక్ ఇంజనీరింగ్, సేమ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, జనరల్ అవేర్నెస్. చూడండి, ఇది కామన్, ప్రతి దగ్గర కామన్గా ఉండేది. సో మనం ఈ 3 టాపిక్ని టార్గెట్ చేసి లేజర్ టైంలో జనరల్ అవేర్నెస్ మీద కొంచెం ఫోకస్ చేసినట్లయితే మనం ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా నేను వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు టైం లేకపోయినా సరే నేను ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లోనే దగ్గరికి ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నాను, 8 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రైల్వేకి షిఫ్ట్ అవుతున్నాను, UPSCకి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో నా గైడెన్స్ అనేది, నేను తెలుసుకున్న నాలెడ్జ్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. యూట్యూబ్లో మనం వెతికినా సరే ప్రతి దగ్గర హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి తప్ప తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవి ఎక్కడ ఉండవు. సో నేను మన వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి మీరు వేరే వాళ్ళతో షేర్ చేసినట్లయితే, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతున్నట్లయితే, మీరు చూస్తున్నట్టు నాకు అనిపించినట్లయితే, నేను ఎఫర్ట్స్ పెట్టి నాకు అయినా అవ్వకపోయినా సరే నేను కంప్లీట్గా మొత్తం ఈ 120 డేస్లో మీకు హెల్ప్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ 120 డేస్ జస్ట్ నాతో ట్రావెల్ చేయండి. నేను ఈ క్లాసెస్ని ఇంకొక 3 డేస్లో స్టార్ట్ చేస్తాను. అంటే ఈరోజు 31st ఆగస్ట్ కదా, అరౌండ్ సెప్టెంబర్ 3rd నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈలోపు మీకు వీలైనంత మందితో ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ వాళ్ళు కానీ, ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యింది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఎవరైతే బయట కోర్సెస్కి మనీ పెట్టి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. నేను మెయిన్ ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నాకు టైం లేకపోయినా దీనికోసమే. ఎవరైతే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో మీరు చూసి వేరే వాళ్ళకి షేర్ చేసినట్లయితే మీకు హెల్ప్ అయ్యిద్ది, వాళ్ళకు హెల్ప్ అయ్యిద్ది. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి, ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అవర్ ఛానల్. కన్ఫామ్గా నేను బెటర్గా చెప్తున్నాను. నేను దగ్గరికి ఒక 1 వీక్ ఆలోచించి మనం స్టార్ట్ చేద్దామా వద్దా, మనకు టైమే ఉండదు, అవసరమా అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే, నా వంతు ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, రెగ్యులర్గా ఈ వీడియోస్ని చూడండి, మీకు హెల్ప్ అవుతాయి కన్ఫామ్గా. ఈ 120 డేస్ అంటే ఈ 4 months టైం నాకు కేటాయించినట్లయితే, జస్ట్ డైలీ 1 hour నా క్లాస్ వినండి. మిగిలిన మీరు 8 hours 10 hours చదువుతున్నట్లయితే, నేను 1 hour క్లాస్ నాకు కేటాయించి మిగిలిన 8 hours ఏం చదవాలో నేను చెప్తాను. మీరు దాన్ని ఒక 3-4 hours చదివేసినట్లయితే రిమైనింగ్ టైం మీకు నచ్చినట్టు వాడుకోండి, మీ ఇష్టం అనమాట. 2025 RRB 2025 మీరు ఏ జాబ్ కన్నా టార్గెట్ చేయండి. నేను చెప్పే రిసోర్సెస్ని కానీ, నేను చెప్పే స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయినట్లయితే ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు పక్కా. ఇది మాత్రం నా షూరిటీ. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఇంకా నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి సరిగా చెప్పలేకపోవచ్చు, వాయిస్ అది ప్రొనౌన్సియేషన్ అది ఇంకా బెటర్ అవుతాను. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.